ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తరహాలో ఉమెన్ ప్రీమియర్ లీగ్ను రాష్ట్రంలో నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఈ లీగ్ జరగనుంది. మొత్తం 4 జట్లు టోర్నీలో పాల్గొననున్నాయి. ఇప్పటికే ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థ గరిష్టంగా 89 లక్షలు వెచ్చించి ఒక జట్టును దక్కించుకుంది. జట్ల పేర్లు, క్రీడాకారుల ఆక్షన్స్ ప్రక్రియపై మా ప్రతినిధి సూర్యారావు గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజయవంతమైన ఉత్సాహంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళల ఏపీఎల్ కూడా నిర్వహించబోతుంది. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరి స్టేడియంలో నిర్వహించబోతున్నారు. మొత్తం మీద మహిళా క్రికెట్కి ఒక కొత్త శోభ తీసుకురానున్నారు. మనతో పాటు భారత మహిళల కెప్టెన్ మిథాలీ రాజ్ ఉన్నారు. ఆవిడని అడిగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు ఏపీఎల్ తరహాలోనే ఉమెన్ ఏపీఎల్ నిర్వహించబోతున్నారు. ఎలా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే నేను డెఫినెట్లీ చూశాను ఈ డిఫరెన్స్ WPL చేసింది ఉమెన్స్ టీమ్ పైన. సో సేమ్ రెప్లికా మనము ఆ WPL నేషనల్ లెవెల్ నుంచి మనం ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ఆంధ్ర ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ అ గ్రేట్ ఇనిషియేటివ్, గ్రేట్ మైల్ స్టోన్ ACAకి. బికాజ్ చాలా తక్కువ అసోసియేషన్స్లో మనం చూసాము ఒక ప్రొఫెషనల్ సెటప్గా ఫ్రాంచైజ్ సెటప్లో ప్రీమియర్ లీగ్ చేయడం. అండ్ దెన్ ఇది మన ప్లేయర్స్కి కూడా ఒక ఎక్స్పోజర్గా ఇస్తుంది, ఒక ప్లాట్ఫామ్, ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కూడా ప్లేయర్స్ ఈ లెవెల్లో ఆడగలుగుతారు. మేడం, ఒకప్పుడు అయితే ఆదరణ అంతగా లేదు. ఇప్పుడు మహిళలు కూడా ఆడి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించగలుగుతుంది. ఈ మార్పు ఎలా అనిపిస్తుంది? వెల్, అఫ్ కోర్స్ ఆ టైం డిఫరెంట్ ఉండే. అండ్ అదొక జర్నీ ఉంది స్పోర్ట్లో, ఉమెన్స్ క్రికెట్కి. అండ్ ఇప్పుడు మనం ఒక లెవెల్లో వచ్చాము ఎక్కడ ప్రీమియర్ లీగ్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎవ్రీ కంట్రీలో కూడా అవుతుంది. మనం ఏదో ఆస్ట్రేలియాలో WBBL ఉంది, ఇంగ్లాండ్లో 100 ఉంది, క్యారిబియన్ లీగ్ ఉంది ఉమెన్కి. సో ఇప్పుడు మన దగ్గర స్టేట్స్ ఉంది కాబట్టి స్టేట్స్లో కూడా లీగ్స్ అవుతుంది. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ACAలో మన ఫ్రాంచైజ్ మోడల్లో చేస్తున్నారు. బిడ్డింగ్ అయింది, టీమ్స్కి ప్లేయర్స్ ఆప్షన్కి వెళ్తారు. సో ఇది ఒక డిఫరెంట్ సెటప్ క్రియేట్ అవుతుంది అండ్ ఒక ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. అండ్ ఫర్ ప్లేయర్స్కి కూడా ఇది ఒక ఎక్స్పోజర్ ఉంటుంది. అండ్ ఇన్ 2-3 years టైంలో మేబీ ప్లేయర్స్ పూల్ ఎక్స్పాండ్ అయితే ఇంకా 2-3 టీమ్స్ మనం యాడ్ చేయబోతాం. మేడం, ఈ ఉమెన్ ఏపీఎల్లో ఎన్ని జట్లు పాల్గొనబోతున్నాయి? బిడ్డింగ్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? 11 ఆర్గనైజేషన్స్ బిడ్ చేశారు, 4 టీమ్స్ అయ్యాయి. అండ్ 211 ప్లేయర్స్ ఆప్షన్కి వెళ్ళారు. అండ్ ఐ థింక్ ద హైయెస్ట్ ఈజ్ అఫ్ కోర్స్ ఎస్ ఫర్ ఐ థింక్ 85 lakhs. 89 ఓకే. శ్రీచరణ్ లాంటి అంతర్జాతీయ ప్లేయర్స్ ఈ లీగ్ ద్వారానే బయటకు వచ్చారు. ఇది మట్టిలో మాణిక్యాలు వెలికి తీసేందుకు ఉపయోగపడుతుందా ఉమెన్ ఏపీఎల్ అనేది? వెల్, ఇది ఉపయోగం డెఫినెట్లీ ఉంటుంది. బికాజ్ ఇప్పుడు WPL వెళ్ళినా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మన ప్లేయర్స్ IPLలో WPL ఆడాలని. అక్కడ ఆడాలంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో, కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడంలో, ఎక్స్పోజర్లో. అండ్ ఇక్కడ వాళ్ళు మంచిగా చేస్తే ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు అలాంటి స్టేజ్లో మంచిగా చేస్తారు, మన స్టేట్కి పేరు తీసుకొస్తారు. అండ్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు ప్లే హయ్యర్ లెవెల్ లైక్ ఇండియా. అండ్ ఇది జస్ట్ ద బిగినింగ్. మేబీ ఒక 2 seasonsలో మీరు మేబీ చూస్తారేమో 3-4 గర్ల్స్ WPLలో ఆడడం, మేబీ కపుల్ ఆఫ్ దెమ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. మేడం, ప్లేయర్స్ ఆక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? టీమ్స్ ఇంకా పేర్లు ఇంకా అది డిసైడ్ చేస్తారు అసోసియేషన్. ఒకప్పుడు మీరు ఇండియాకి ఆడారు, ఇప్పుడు ఇండియా జట్టుకి, మీరు ఆడిన ఇండియా జట్టుకి ఏం తేడా? ఇప్పుడు మరింత మెరుగ్గా ఆడుతున్నారా? వెల్, ఐ థింక్ ఇది ఎక్స్పోజర్ వల్లనే. లీగ్స్ మీరు ఎన్ని మ్యాచెస్ ఆడతారో రెగ్యులర్గా ఆడితే అంతా మీకు మీ మొమెంటం మెయింటైన్ చేయడంలో ఈజీగా ఉంటుంది. ఆ టైంలో అన్ని మ్యాచెస్ లేకుండా వీ యూస్ టు మొమెంటం ఊరికే బ్రేక్ అయ్యి సమ్ టైమ్స్ ఇయర్లో కూడా మాకు మ్యాచెస్ దొరకకపోవచ్చు. సో రిసోర్సెస్ అండ్ నంబర్ ఆఫ్ మ్యాచెస్ ఈసారి టోర్నమెంట్స్ ఎక్కువ అయిపోయాయి. సో ఐ థింక్ దట్ ఈస్ అ బిగ్ థింగ్ ఫర్ ద ప్లేయర్స్. మేడం, మీ ఎక్స్పీరియన్స్ మన ఏపీఎల్ జట్టుకి ఎలా ఉపయోగపడిపోతుంది? ఎలా మీరు మెంటర్గా ఉండదు? నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది అసోసియేషన్, కానీ ఎస్ I will be monitoring all the players and staff and players ఎలా players perform చేస్తారు. ఎందుకంటే అల్టిమేట్లీ మన స్టేట్ టీమ్ని స్ట్రాంగ్ చేయాలి. వీ షుడ్ బి ఏబుల్ టు విన్ టోర్నమెంట్స్. సో అక్కడ ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్.
మేడం, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మైదానాలు లేవు. ఇప్పుడు మంగళగిరి ఉంది, కడప ఉంది, వైజాగ్ ఉంది. మిగతా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? వెల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఐ థింక్ ఏసీఎల్ స్టాప్ అనుకుంటా. ఎందుకంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్లో లేకపోతే ఎవ్రీ ప్లేస్లో మీరు చూస్తే ఒక 3-4 గ్రౌండ్స్ డెఫినెట్లీ ఉంది. కాకపోతే ఎస్, ప్రెసిడెంట్ సర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేస్తున్నారు బై నెక్స్ట్ ఇయర్. సో ఫెసిలిటీస్ అంతా ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి దానిపైన. అండ్ ఇట్ ఇస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ప్లేయర్స్. మనం ఇంకా ఎక్కువ ప్లేయర్స్ ప్రొడ్యూస్ చేస్తే హూ గో అండ్ ప్లే హైయర్ లెవెల్. ఇది మిథాలీ రాజ్ అభిప్రాయం. మొత్తం మీద మహిళా క్రికెట్కి ఇదొక వరం. మట్టిలో మాణిక్యాలు వెలికి తీయటానికి ఈ లీగ్ ఎంతకైనా దోహదం చేస్తుంది. ఇది మంగళగిరిలో సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు జరగబోయే ఈ మ్యాచ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.